క్రీడలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని, యువత భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దవచ్చని ఎమ్మిగనూరుకు చెందిన ప్రముఖ సామాజికవేత్త మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు నిరూపించారు. ఆయన అందించిన ఆర్థిక సహకారం, నిరంతర ప్రోత్సాహంతో పట్టణానికి చెందిన ముగ్గురు నిరుపేద ఫుట్బాల్ క్రీడాకారులు పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా పోలీస్ నియామక ఫలితాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన క్రీడాకారులు బోయ వీరేష్, కుమార్తె అనగా కామర్తి వినిల్ కుమార్, సరోదే శివకుమార్ ను మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలు కప్పి పూలదండలతో అభినందించారు. ఇక ఈ సందర్భంగా కానిస్టేబుల్ వీరేష్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆల్ఫ్రెడ్ రాజు అండగా నిలిచారన్నారు. సెలెక్ట్ అయినటువంటి దీనికి కారణం ఏమంటే, బిడ్డలు ఫుట్బాల్లో మంచి నేషనల్ ఛాంపియన్స్గా ఎమ్మిగనూరు నుంచి పోయి దేశంలో చాలా చోట్ల వీళ్ళు ఛాంపియన్లుగా గెలవడం జరిగింది. వాళ్ళు నేను అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు కానిస్టేబుల్గా రేపు వివిధ ప్రాంతాలకి వీళ్ళు ట్రైనింగ్ పోతున్నారు. వీళ్ళ సక్సెస్ని మిగతా బిడ్డలు కూడా చూసి సక్సెస్ కావాలన్న ఆశతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి ఫుట్బాల్ విషయంలో మహబూబ్ నగర్ ఇచ్చినటువంటి సహకారానికి ఆయన అభినందిస్తున్నాను. యువత ఈరోజు డ్రగ్స్కి బానిసై, సెల్ ఫోన్కి బానిసై జీవితాలు సర్వనాశనం చేసుకుంటుంటే ఇలాంటి బిడ్డలను చూసన్నా మారాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చాలామంది బిడ్డలు నేను చూస్తున్నాను, వాళ్ళకి ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ముఖ్యంగా గురువుల్ని బాగా ప్రేమిస్తూ, కుటుంబాన్ని కష్టపడేలాగా బిడ్డలు తయారవుతున్నందుకు నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా యువత ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోవడం కాకుండా బాల్ను పట్టుకుంటే మంచి భవిష్యత్తు ఉందని అందరికీ తెలియజేస్తారు. పోలీసుకి సెలెక్ట్ అయినటువంటి ముగ్గురు బిడ్డల్ని సన్మానం చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే, బిడ్డలు ఫుట్బాల్లో మంచి నేషనల్ ఛాంపియన్స్గా ఎమ్మిగనూరు నుంచి పోయి దేశంలో చాలా చోట్ల వీళ్ళు ఛాంపియన్లుగా గెలవడం జరిగింది. వాళ్ళు నేను అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు కానిస్టేబుల్గా రేపు వివిధ ప్రాంతాలకి వీళ్ళు ట్రైనింగ్ పోతున్నారు. వీళ్ళ సక్సెస్ని మిగతా బిడ్డలు కూడా చూసి సక్సెస్ కావాలన్న ఆశతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి ఫుట్బాల్ విషయంలో మహబూబ్ నగర్ పేరు బోయ వీరేష్, మాది గుడేకల్ గ్రామం. గత పోలీస్ నోటిఫికేషన్లో నాకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. చిత్తూరు బెటాలియన్లో 9th ర్యాంక్ రావడం జరిగింది. నాకు ఈ జాబ్ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి ఫుట్బాల్. నేను ఫుట్బాల్లో 6 నేషనల్స్ ఆడాను. 6 నేషనల్ ఆడినందుకు గాను నాకు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు సార్ గారు 6th క్లాస్ నుంచి నాకు ఎక్కడికి నేషనల్కి వెళ్ళినా, ఢిల్లీ కానీ, ముంబై కానీ, గుజరాత్ కానీ, అస్సాం కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు డబ్బులు సాయం చేసి పంపించేవారు, ఆర్థిక సాయం చేసేవారు. అలాగే మా ఫుట్బాల్ కోచ్, ఎమ్మిగనూరు ఫుట్బాల్ కోచ్ మహబూబ్ సాబు గారు ఎల్లవేళ నాకు అండగా ఉండి నాకు ఇంతటి వారి 6th క్లాస్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ నేను సంతోష్ ట్రోఫీ క్యాంప్కి కూడా వెళ్ళొచ్చాను. అక్కడి వరకు నాకు మా అన్న గారే కోచ్గా ఉండి నన్ను వెనకుండి నడిపిస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.